గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంది భక్తులు వారి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి సంబంధించి లేదంటే అమ్మవారికి సంబంధించి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. భవానీ అమ్మవారి దీక్ష అయి ఉండొచ్చు, అయ్యప్ప స్వామి దీక్ష అయి ఉండొచ్చు, ఇలా శివ దీక్ష, హనుమాన్ దీక్ష, రకరకాల దీక్షలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీక్షలు ప్రత్యేకించి మగవారే తీసుకోవచ్చా? అసలు ఈ దీక్షలు తీసుకునే విధానం అంతా కరెక్టేనా? ఆడవారు కూడా దీక్ష తీసుకోవచ్చా? ఈ దీక్షల పైన కంప్లీట్ ఎన్నెన్నో సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా నాన్న. దీక్ష అంటే ఏంటంటే మనం ఒక నియమానికి నియంత్రించి ఉన్నామని అర్థం. సో ఆ నియంత్రణ ఇవాళ చాలా కష్టమైంది కనుక దాన్ని దీక్షగా మార్చేశారు. సో పూర్వం ఏదైనా చేయాలి అనుకుంటే అది మనసులో సంకల్పించుకుంటే వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని ఎక్కడ కొన్నా దాన్ని ఇలా చాలా సందేహాలు ఉండేవి కాదు. ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా ఆ నియమాలన్నీ పాటించుకుంటూ చేసేసేవాళ్ళు. అంటే అందరూ కొన్ని ఏంటంటే దీక్షలో ఉన్నాం. ఇప్పుడు వివాహం అయ్యాక స్త్రీకి ఒక దీక్ష వస్తుంది, బాధ్యతలు. అవును, భర్తను చూసుకోవడం, ఇల్లు చెక్కబెట్టుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, అవన్నీ బాధ్యతలు. అదొక దీక్ష. సో ఇల్లాల దీక్ష అంటది ఇది. సో ఇల్లాలకే తను చేయాల్సిన పనులు ఎప్పుడు ఏంటంటే నిత్యం సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా చూడడం ఒక దీక్ష. ఇది పూర్వం ఉండే వెళ్ళింది. సో ఆ బాధ్యతలన్నీ అలా ఇంట్లో ఉన్న అంటే పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి కదా, అందరినీ చక్కగా నవ్వుతూ పలకరిస్తూ పొద్దున్నే అందరికి ఏమేమి కావాలో చేయాల్సిన బాధ్యత కోడలుగా అన్ని బాధ్యతలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇవాళ ఇండిపెండెంట్గా వచ్చేసి అందరూ ఓ ఏక కుటుంబం అని చెప్పేసి, అంటే వాళ్ళ భార్యాభర్తలు మాత్రమే కుటుంబం అని చెప్పేసి, పిల్లలు. ఇక దీంట్లో కూడా ఏమైందంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏమైందంటే మొత్తం అందరూ కూడా పరిగెడుతున్నారు. అవును, ఎవరు వాళ్ళు వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదు, ముందుకెళ్ళే ఆలోచన లేదు. ఫోన్లు చూసుకుంటూ బయలుదేరు పరిగెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏమవుతుందో తెలియట్లేదు. దీనికి ఏంటంటే ఏదైనా ఒకటి మార్గం కనిపించాలని భగవంతుడు ఎప్పుడు కూడా మన పట్ల ఎప్పుడు కూడా ఆయన దయతోనే ఉంటాడు. సో ఇలా వెళ్ళిపోతున్న సమాజానికి ఏదో ఒకరు వచ్చి అయ్యప్ప దీక్ష అని తీసుకొచ్చారు. ఇలా మా శబరిమల వెళ్తే మంచిది, ఇది చేస్తే బాగుంటుందని. అది నిజంగా ఒక విధంగా ఏంటంటే చాలా దురలవాట్లు ఉన్న మగవాళ్ళకి ఇది ఒక దీక్షగా వేస్తే ఆ అలవాటు మానే అవకాశం ఉంటుందని. కానీ ఇది ఒక రకంగా స్వార్థంతో చేస్తున్నదే కానీ భగవంతుడి పైన భక్తితో కాదు కదమ్మా. అంటే ఒకప్పుడు అది భక్తితో చేశారు, ఇప్పుడు అది స్వార్థంగా మారిపోయింది. ఒకప్పుడు భక్తి అంటే ఒక అలవాటు మానాలి అంటే ఏదో ఒక పని చేయాలి. ఒక మంచి అలవాట్లు చేసుకోవాలంటే, ఒక చెడు అలవాట్లు వదిలేయాలంటే ఏదో ఒక దీక్ష పట్టుకుంటే అవ్వదు. సో మంచి లక్షణాలు ఏర్పడడానికి అంత ఈజీగా మనకి శరీరం కానీ చుట్టూ ఉండే వాతావరణం కానీ సహకరించదు, చెడు చేయడానికి సహకరిస్తుంది జనరల్గా. సో అందుకని ఏంటంటే ఇలాంటి దీక్షలు తీసుకొచ్చారు. సో దీక్ష ఎప్పుడు దాకా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు దీక్ష అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం. అంటే ఇన్ని కర్మలతో శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఏ కర్మలైనా తొలగించాలంటే ఏదో ఒక దీక్ష తీసుకొని కనీసం కొన్ని కర్మలైనా తొలుగుతాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని దీక్షలు అప్పుడు అందరు కూడా ఆమోదించారు. ఓకే, దీక్ష తీసుకుంటే మంచిదే కదా, ఏముంది పొద్దున్నే తెల్లవారుజామున లేవాలి, 4 స్నానం చేయాలి, అది చాలా మంచిది. అసలు ప్రతి మనిషి పొద్దున్నే లేవడం అనేది చాలా చాలా అదృష్టమైన జీవితం. సో ఎందుకంటే ఆ టైంలో మనం లేచామంటే దేవతల ఒక స్పర్శ మనకు తెలుస్తుందంట. అంటే దేవతలు సంచరించే టైంలో ఈ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము, తెల్లవారుజాము 4 ఎవరైతే లేచి స్నానం ఆచరించి భగవంతుడి దగ్గర ప్రార్థన పూజ చేస్తారో దేవతల ఒక స్పర్శ మనకి తెలిసి వెళ్తుంది కనుక ఒకసారి ఆ స్పర్శ తెలిస్తే అంటే ఒక ఆరా, మనకి ఏదైతే ఆరా వస్తుందో ఆ ఆరా వల్ల ఏంటంటే మనలో ఉన్న కర్మ కాస్త తొలుగుతుంది, మనలో ఉన్న చెడు శక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. సో పీడ శక్తి అంటే పీడించే కొన్ని శక్తులు ఉంటాయి, ఆ పీడ బయటకు వెళ్తుంది. సో అందుకే తెల్లవారుజామున లేవమని చెప్పేవాళ్ళు, తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేయమని చెప్పేవాళ్ళు. సో ఈ దీక్షలు అప్పుడు కనీసం చేస్తాం కదా 41 రోజులు, అంటే మండల దీక్ష. ఈ మండల దీక్షలో వీళ్ళకి ఎన్ని పీడలు ఎన్ని కర్మలు తొలుగుతాయో జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అందుకని దీక్షలు చేయమని చెప్పారు. సో దాని కాస్త ప్రభావం ఏంటంటే 41 రోజులు మగవాళ్ళకి చేయమని చెప్పారు, ఆడవాళ్ళకి ఏ నియమాలు లేవు. అసలు ఆడవాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవడం, వాళ్ళ బాధ్యత ఏంటో అది చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వీళ్ళు సంతోషంగా ఉండడం, ఉన్న దాంట్లో సంతోషంగా దేవుడి దగ్గర ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం.
ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు వచ్చి రోజు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని అంటే అవును, వాడి మీద మనకు ఉండే ప్రేమ తగ్గిపోతుందో తగ్గదా? తగ్గుతుంది. అండి. ఒక పిల్లవాడినాడు, నాకు జన్మనిచ్చావు అదే అదృష్టం, అంతకు మించి ఏం కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, నన్ను ఆస్వాదించండి ప్రతిరోజు అంటే వాడి మీద ప్రేమ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. ఖచ్చితంగా పెరిగిపోతుంది. అవును. సో భగవంతుడి దగ్గర మనం ఆ కృతజ్ఞత చూపించాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంకా ఇంకా ఏమైనా చేయాలి వీళ్ళకి అని చెప్పి ఇస్తారు. ఓకే. అందుకని ఆడవాళ్ళకి అలా నియమాలు పెట్టలేదు. కానీ ఇది ఏమైందంటే అందరూ పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళకు ఈ నియమం పెడితే వాళ్ళకున్న కాస్త కోపం తగ్గుతుంది, కాస్త వాళ్ళకుని చేస్తారని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టంగా మాకు ఆరా పని చేస్తున్నారు, మేము వెళ్ళాలనుకుంటున్నాం, మేము చేయాలనుకుంటున్నాం, తప్పేం లేదు, చేయొచ్చు. చేస్తే ఏంటంటే మన బాధ్యతలు మనం వదిలేసి చేస్తే అది అదృష్టం కింద రాదు. ఈ కర్మని ఇక్కడ అనుభవించాలి, మళ్ళీ ఇది దోషం కింద వస్తుంది, అది చేసిన పుణ్యం కింద వస్తుంది. అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకునే పని అయితేనే మనం ఇలా ప్రత్యేకమైన దీక్షలు ఇవి చేయాలి. ఎందుకంటే మనకిచ్చిన అన్నిటికంటే భూమి మీద స్త్రీగా జన్మించినప్పుడు స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఈ బాధ్యతను విస్మరించి మనం ఇంకా ఏదైనా కావాలి అని ముందుకు వెళితే మరి ఈ బాధ్యతలకు సంబంధించిన ఎవరిని ఎవరు చేస్తారు? అవును. సో ఈ వర్క్స్ అన్ని మనమే కదా పెండింగ్ ఉండిపోయాలి. సో ఈ కర్మలన్నిటికీ మళ్ళీ అనుభవించాలి. సో అందుకని ఏంటంటే చేసే వాళ్ళని మనం వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తున్నప్పుడు చేయొద్దని కాదు, అలా చేస్తే కనీసం పూజ అలవాటు అవుతుంది, కనీసం పొద్దున్న లేవడం అలవాటు అవుతుంది, కనీసం పొద్దున పూట కాస్త లేచి ఏదైనా నామం చదవడం అలవాటు అవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళకు ఏం చేస్తారు, అమ్మ వేసుకోమ్మా, ఎందుకంటే 10ంటికి లేచేదానికంటే పొద్దున్న 4ంటికి లేచి నా కూతురు పూజ చేస్తుంది, ఈ దీక్షలోనైనా కనీసం చూసుకోవచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో అది కాస్త అలా ముందుకు వెళ్తూ యూత్ అందరినీ కొన ఏంటంటే వేరే దారులు వెళ్లకుండా ఈ దారి మళ్ళించడం అనేది మంచిది. ఇప్పుడమ్మా ఏ దీక్ష అయినా తీసుకోవచ్చు ఆడవాళ్ళు? ఏదైనా చేయొచ్చు నాన్న, కాకపోతే దీక్షగా తీసుకోకూడదు. ఓకే. ఏ దీక్ష చేసుకోవచ్చు. అది నియమం అనేది అంటే ఆ వస్త్రమే వేసుకోవాలి, అవే గాజులు వేసుకోవాలి, అదే పద్ధతిలో ఉండాలి కాదు. ఓకే ఓకే. మనసులో ఉండాలి నియమం. సో స్త్రీకి అది ఇచ్చారు. లేదు నా అదే వస్త్రధారణతో ఉంటేనే నాకు అలా అనిపిస్తుంది, నా మనసు అలా లగ్నం అవుతుంది అనుకుంటే చేయమని చెప్పి పర్వాలేదు, చెయ్యాలి కదా. ఇప్పుడు మన మనసు లగ్నం కావట్లేదు, అలా చేయకపోతేనే నాకు లగ్నం అవ్వలేదు అంటే ఖచ్చితంగా వేసుకోమని చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే దాన్ని మనం బలంగా నమ్మాలి, దాంట్లో మనం దాంట్లో లీనం అవ్వాలి అంటే వీళ్ళకి ఆ పద్ధతిలోనే ఉంటే వస్తుంది అంటే అలా వేసుకోవచ్చు. ఓకే. లేదు ఆ పద్ధతులు లేకపోయినా నాకు వస్తుంది అంటే చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది లలితా సహస్రనామం ఇంట్లో ప్రతిరోజు నిత్యం చదువుకుంటారు. కొంతమంది ఓన్లీ పారాయణప్పుడే మాత్రం వీళ్ళు చదివేసి ఇంట్లో మళ్ళీ చదవరు. అవును అవును. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఆ పద్ధతి అంటే అలా అలవాటు అయిపోయింది. అక్కడ అంతా గ్రూప్ అంతా కూర్చొని చదువుతున్నప్పుడు వీళ్ళు కొంచెం చదివేస్తారు కూర్చొని. అవును. అదే వీళ్ళు ఒక్కడే చదవమన్నప్పుడు చదువుదాలే, సాయంత్రం చదువుదాలే అని అనుకుంటుంటారు. సో అలా కొంతమందికి ఏంటంటే పొద్దున్నే లేవగానే వాళ్ళు పొద్దున్నే వంట చేసుకుంటూ లలిత సహస్రం మొత్తం చదువుకుంటూ వంట అంతా చేస్తారు. అది వాళ్ళ అలవాటు. మన ఆపరు. సో ఇలా మనం దాంట్లో వెళ్ళడానికి కోసమే ఈ దీక్షలు. అంతేగాని ఈ దీక్షలు మనం చేస్తున్నాం కనుక మిగతా బాధ్యతల్ని విశ్రమించేస్తే అది చేయకపోతే దాని దోషాలు తగులుతాయి. ఓకే. సో ఈ దీక్ష ప్లస్ అది రెండు కలిపి చేసుకోవాలి. ఇప్పుడమ్మా అయ్యప్ప దీక్ష, ఈ శివ దీక్ష, హనుమాన్ దీక్ష ఇలాంటివి అయితే ఆడవారు చాలా వరకు అంటే మెచ్యూర్ అవ్వని వాళ్ళు, చిన్నపిల్లలు కానివ్వండి, లేదంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు కానివ్వండి మాత్రమే వేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక భవానీ దీక్ష విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ వేసుకుంటారు. కానీ దీక్ష అంటే 41 రోజులు ఆడవాళ్ళకి వీలు పడదు కాబట్టి వీళ్ళ సౌకర్యార్థం అది 11 రోజుల 21 రోజుల అలా వేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి అంటారు అసలు వేసుకోవడం? అసలు ఎవరు లేదమ్మా, అది చేయకూడదు కూడా. 41 రోజులు మండల దీక్ష. 41 అంటే 4 + 1 అంటే 4 అంటే మనసులో ఉండే 4 గుణాలు అండి, అవి దుర్గుణాలు బయటికి వెళ్ళడానికి. 1 కలిపిది ఆ శక్తి 41. సో ఈ 40 రోజులు దీక్షగా ఉంటే 1వ రోజు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ గుణాల నుంచి బయటపడి నువ్వు ప్రశాంతంగా బతకడానికి. ఇది దీక్ష, మండల దీక్ష మామూలుగా. సో కానీ వీళ్ళు 22 రోజులు వేసుకోవచ్చు, 11 రోజులు వేసుకోవచ్చు అని చెప్పేది ఏంటంటే అసలు ఏది చేయకపోవడానికి కనీసం ఇదేనా చేస్తే దారిలో పడతారని ఒక రకమైన రెమెడీ అనమాట. పిల్లవాడికి చందమామ చూపించి అన్నం పెడతాం కదా, అలా అన్నమాట పరిహారం ఇది. కాకపోతే అంతేగాని అలా చేయకూడదు దీక్ష. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు భవానీ దీక్ష వేసుకోవచ్చు, అమ్మవారి దీక్ష. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఆ శక్తి రూపము స్వరూపము ఆవిడ దగ్గర అలా వీళ్ళు ఒకసారి అమ్మవారిలో ఊహించుకుంటే అమ్మవారు ఎన్నెన్ని పనులు చేస్తుంది ఆవిడ
ఎంతమంది వధిస్తుంది, పరమేశ్వరు దగ్గర ఆవిడ ఎంత చక్కగా ఉంటుంది. పరమేశ్వరు దగ్గరికి వచ్చినప్పటికీ ఆవిడ చల్లని తల్లిగా చల్లని రూపాన్ని చూపిస్తుంది. కానీ మిగతా రాక్షసులందరికీ ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. సో ఈ శక్తి ఆడవాళ్ళకి కావాలి కనుక వేసుకోవచ్చు. కానీ శివ దీక్ష, అయ్యప్ప దీక్షలు కూడా ఆడవాళ్ళు వేయకూడదు. మగవాళ్ళ దీక్షలు ఏవి కూడా ఆడవాళ్ళు వేయకూడదు. ఎందుకంటే వీళ్ళ శరీరము మగవాళ్ళ మారుతుంది. అంటే మగవాళ్ళ మారంటే మగవాళ్ళలాగా మారడం అంటే ఏంటంటే ఆలోచన విధానం. సో అమ్మాయికి ఉండేది సహజ లక్షణం ఏంటి? ఓర్పు, సహనము. అబ్బాయికి ఉండేది ఏంటి? ఓర్పు తక్కువ ఉంటుంది, సహనం తక్కువ ఉంటుంది. నచ్చ చెప్పడానికి అవకాశం స్త్రీగా ఉంటుంది. నేను అలా కాదు, ఇలా చేయాలని చెప్పేసి. ఈ ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో వీళ్ళు, అంటే ఎప్పుడైతే ఈ దీక్షలు వేసుకుంటారో ఈ ఓర్పు సహనం మర్చిపోయి వీళ్ళు కూడా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఉగ్రస్వరూపం కింద మారుతాం. సో ఉగ్రస్వరూపాలకి రాక్షసులు లొంగుతారు కానీ మానవులు భయపడతారు. అంతే కదా. అమ్మవారిని మనం మహిషాసురమర్దిని రోజున అమ్మవారి రూపం చూడడానికి కొంచెం భయం వస్తుంది, మనకి దగ్గరికి వెళ్ళాం. అదే దసరా రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని చూడడానికి అమ్మవారు ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా వేసుకుంది, నగలు ఎంత బాగుంది అమ్మవారు అంతా ఆవిడ పొగుడుతూ కూర్చుంటాం. అదే మహిషాసురమర్దినప్పుడు దండం పెట్టుకుని దూరంగా వచ్చేస్తాం. అలాగే కాళీ అమ్మవారి రూపాన్ని చూడడానికి భయపడి వెనక్కి వస్తాం. ఎందుకు? సో మనమే అంత భయపడితే, సో మనలో ఆ రూపం, ఆ గుణం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తారు? సో ఆ రూపాలు రాకూడదని ఆడవాళ్ళని ఏదైనా సాత్వికమైన రూపాలని వేసుకోవచ్చు. భవానీ దీక్ష లాగా ఇది దీక్షగా వేసుకునే అవసరం లేదు. ఎర్రని గాజులు వేసుకుంటే చాలు. ఎర్రని గాజులు వేసుకుంటే చాలు. ఎర్ర చీర కట్టుకోవాలి, ఎర్ర రంగు వేసుకోవాలని లేదు. చక్కగా నుదికి కుంకుమ పెట్టుకోవాలి. మంచిగా కుంకుమ కంపల్సరీగా ఉండాలి. మంగళసూత్రానికి కుంకుమ ఉండాలి, నుదుటిన కుంకుమ ఉండాలి, బొట్టు కుంకుమ పెట్టుకోవాలి కంపల్సరీగా. స్టిక్కర్లో పెట్టుకోకూడదు. ఎర్ర గాజులు వేసుకుని అమ్మవారికి పూజ చేస్తే కూడా మనం అనుకున్న పనులని నెరవేరుస్తుంది ఆవిడకి ఈ రూపంలో ఉండాలని లేదు. ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఓర్పుగా, సహనంగా ఉండడం కావాలి. సో నువ్వే అంతా చూసుకుంటుంది, ఇంకా ఆవిడే చూసుకుంటుంది అంతా. అమ్మ నీ ఇష్టం అమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను నేను అని చెప్పి దండం పెట్టుకుంటే ఆవిడే నడిపిస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలంటేనే ఇప్పుడు మన పిల్లలు కోరికలు ఎలా అడిగితే మనకి ఎలా అనిపిస్తుందో కొన్ని తీర్చగలం, కొన్ని తీర్చలేం. ఎందుకంటే వాళ్ళు అడిగే కోరికలు అనంతం ఉంటాయి. సో మానవ శరీరంలో, మానవ బుర్రలో, అంటే మన బుర్రలో అనేక రకమైన కోరికలు ఉంటాయి. అన్ని వెళ్ళి అమ్మవారు చెప్తూ ఉంటుంటాం. సో ఎప్పుడైతే అగ్రెసివ్ గా వచ్చిందో ఆలోచన, రజోగుణం పెరుగుతుందో, కోరికలు అనేది బలంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనమ్మా అని ఆయన గట్టిగా అడుగుతారు, కొంతమంది ఏడుస్తారు. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే మనలో ఉన్న పీడశక్తి అడిగిస్తుంది. మనం అడగట్లేదు, చెడు శక్తి, పీడశక్తి అలా అడిగిస్తుంది. సో అమ్మవారు ఆ మాలవ దీక్ష వేస్తే ఆ శక్తి నుంచి దూరం చేసి మళ్ళీ మానవ శరీరంలాగా మనం సాత్వికంగా ఉండేటట్టు చేస్తుంది ఆవిడ. సో అందుకని దీక్ష వేయమని చెప్పేవాళ్ళు. కాకపోతే ఏంటంటే దీనికి ఒక నియమాలు ఏంటంటే 21 రోజు వేసుకోవాలి. 21 కంపల్సరీ అమ్మవారి దగ్గర. అందుకని 11, 3 రోజులు. కొంతమంది నవరాత్రుల సమయంలో మాత్రమే వేసుకొని విజయ రోజు తీసేటట్టుగానే ప్లాన్ చేసుకొని మరి వేసుకుంటూ ఉంటారు చాలా మంది. అవునవును, అలా అది వేసుకోవచ్చు. అంటే దీక్షగా కాకుండా 11 రోజుల నియమం అనేది ఎప్పటి నుంచో ఉంది. నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఆ 9 రోజులు ఆ శక్తి, ఆ రూపాలు ఉంటాయి కనుక 9 రోజులు ఖచ్చితంగా దీక్షగా ఉండి ఆ 10వ రోజు ఆ దీక్ష విరమిస్తారు. అది అందరూ చాలా పూర్వకాలం నుంచి ఉంది. ఇప్పుడు ఇట్లా వస్త్రధారణ ఉండదు, ఎర్రని వస్త్రమే కట్టుకోవాలని ఉండదు. సో వస్త్రధారణ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎర్రని వస్త్రాలు వేసుకోవాలి, అయితే ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవాలి, ఇలా అన్ని రంగులు ఇప్పుడు వచ్చాయి. పూర్వం ఏంటంటే దీక్ష అంటే నియమం ఏంటంటే 11 రోజులు అమ్మవారి దీక్షలో ఉంటారు వాళ్ళు. బయటికి ఎక్కడికి వెళ్ళారు. అమ్మవారి పూజలు, పొద్దున్న త్రికాల సంధ్యలు, అయితే చాలా మంది జాములు చెప్పంటే పొద్దున్న తెల్లవారుజామున 4 నుంచి ప్రారంభం అయితే రాత్రి అర్ధరాత్రి వరకు పూజ చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని పూజల నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే పూర్వం నుంచి ఉన్నాయి. అది కాలక్రమేణంగా చాలా మంది ఏంటంటే మేము చేసుకుంటే ఇంట్లో మాకు అమ్మవారు కావాలని చెప్పి ఇంట్లో అందరూ మొదలుపెట్టి కొంతమంది పొద్దున్న కూడా సాయంత్రం కూడా చేసేవాళ్ళు. నవరాత్రుల్లో చేయొచ్చు, వాటికి ఏం దోషం లేదు. మనం ప్రత్యేకంగా ఈ వస్త్రధారణ, తర్వాత మాలలు, చేతికి రుద్రాక్షలు ఇలాంటివి మనం ధరించకూడదు. రుద్రాక్షలు కూడా ధరించకూడదు. రుద్రాక్షలు శివస్వరూపం. ఇప్పుడు మనము భగవంతుల్లా చూడాలి. ఆ రుద్రాక్షలు మనకు ధరించవచ్చు అంటే మనం ఏమనుకుంటాం, పెళ్ళవగానే భార్యాభర్తలు ఇద్దరిని అనుకుంటావు, నా భర్త శ్రీరామచంద్రులా ఉండాలి, నా భర్త ఎవరు ఏ స్త్రీని చూడకూడదు, అలాగే నా భర్తని ఎవరు చూడకూడదు అనుకుంటాం. సో రుద్రాక్ష ఎవరు? సాక్షాత్ శివస్వరూపమే కదా. సో శివుడు ధరించవలసి అంటే రుద్రాక్ష మగవాళ్ళు ధరించాలి, ఆడవాళ్ళు ధరించకూడదు. ఆడవాళ్ళు ధరించేవి ఏమిటి? తులసి మాలలు,
సో తులసి మాల కావాలంటే వేసుకోవచ్చు, తులసి మాలలు ధరించవచ్చు, తామర పూసలు తీసుకోవచ్చు, తామర పూసలు ధరించవచ్చు, లక్ష్మీ స్వరూపం తామర పూసలు. సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే. ఒకవేళ అది వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా? తామర పూసలకి తర్వాత తులసి మాలకి ఏ నియమం లేదన్న. తులసి మాల అంటేనే శుద్ధి. సో మనం ఎల్లవేళ్ళ శుద్ధిగా ఉండాలి అనుకుంటే ఆ తులసి మాల వేసుకోవచ్చు. సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. సో స్త్రీకి ఇలా ఉండాలని ఎక్కడ ఏ చరిత్రలో అంటే ఏ పురాణాల్లో కూడా నియమాలు రాయలేదు. స్త్రీ ఒక్కటి ఏంటంటే సహజంగా ఓర్పు సహనంతో ఇంట్లో నిత్య సంతోషంగా ఉండాలని రాశారు. ఈ మధ్య సాయంగా ఉండాలని రాశారు. ఈ మధ్య కరుంగలి మాల బాగా ఫేమస్ అయ్యి అందరి ద్వారా విన్న తర్వాత లేడీస్ కూడా కరుంగలి మాల వేసుకుంటున్నారు కదా, అది కూడా అవసరం లేదంటారా? అసలు అక్కర్లేదమ్మా, అవేం అక్కర్లేదు. అంటే మన మనసుని దాన్ని లగ్నం చేయడానికి కోసం అని అనేక రూపాల్లో ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది మంత్రాలు చేస్తూ ఇవి చేయండి మీకు ఖచ్చితంగా ఉంటుందని. అయితే ఇవన్నీ ఒక విధంగా పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే ఓకే, యువతని పక్కదారి వెళ్ళకుండా ఈ దారిలో తీసుకెళ్తున్నారు అని అది ఓకే, అది ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్గా ఏమవుతుందంటే ఇదే నిజమేమో అనుకుని లైఫ్ లాంగ్ రేపు ఫ్యూచర్లో కూడా ఇదే మొత్తం అందరు పిల్లలు అదే ఫాలో అవుతారేమో భయంగా ఉంది. సో మన మూలాలు ఏం చెప్పారో, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది పిల్లలకి ఎప్పుడు అందిస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు చెప్పాలి వాళ్ళకి మూలం ఏంటి అనేది చెప్పాలి. దీని మూలం ఏంటి అనేది దానికి వివరణ చెప్పి అప్పుడు కావాలంటే నీకు ఇప్పుడు మనకి మనసు లగ్నం చేయడానికి కోసం చాలా మంది వాల్ పేపర్స్ పెట్టారు ఫోన్లో, దేవుడు వాల్ పేపర్స్. నాకు అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు నచ్చుతుంది, అందుకే అమ్మవారిని చూస్తూ ఉండాలి అని చెప్పేసి తప్పేం లేదు. అందుకే వాళ్ళ లగ్నం అక్కడ చేసుకోవడానికి అమ్మవారిని వదిలి రావడం ఇష్టం లేక వాళ్ళ వాల్ పేపర్లో పెట్టుకోవడం, అయితే ఇంటి చుట్టూ అన్ని ఇంట్లో రూమ్లో మొత్తం దేవుడి ఫోటోలు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే మనసుని అక్కడ వాళ్ళ దగ్గర ఉంచడానికి తప్పేం లేదు. కాకపోతే మన మూలం ఏంటి, అసలు ఈ మూలం అంటే ఏంటి, వీళ్ళు ఏమి పాటించాలి, మన ఇంట్లో ధర్మం ఏంటి, మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం ఏంటి, ఇవన్నీ మనకు చెప్పుతూ మీకు నచ్చింది చేస్తూ ఉండండి. కానీ ఇది మన మూలం, ఇది మర్చిపోకూడదు మీరు అని వాళ్ళ పిల్లలకి ఆ విత్తనాలు మా ఇంట్లో వేస్తేనే రేపు ఫ్యూచర్లో మన సమాజంలో పలానా వాళ్ళు తెలుస్తుంది. లేకపోతే అందరూ ఒకటే వాళ్ళ అనే సంగతి అర్థమైపోతుంది పిల్లలకి. తర్వాత ఎటు వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు. అంటే ఇతర మతస్థులకి మనకి డిఫరెన్స్ ఏముంది అని అనుకుంటారు. అంతే. సో మనకి ఏవేదో ఉందో మన మతం ఏంటో మనం ఖచ్చితంగా చెప్పాలి పిల్లలకి. అమ్మ, ఇందాక మీరు స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఒకప్పుడైతే అది దీక్షగా తీసుకునేవారు నిజంగా భక్తితో. ఇప్పుడు కొన్ని వ్యసనాలు కంట్రోల్ చేయడం కోసం కూడా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళతో వేపిస్తున్నారు, వాళ్ళైనా మానేయాలనున్నా మానేయలేకపోయి కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ 40 రోజులు 41 రోజులు నిష్టగా చేస్తారు, అన్ని దర్శనాలు అయిపోతాయి, ఇంటికి వస్తారు, ఇవన్నీ తీసిన మరుక్షణం మరుసటి రోజు నుంచే మళ్ళీ అన్ని మొదలు పెట్టేస్తుంటారు. ఇది నిజంగా దోషం కాదంటారా? అది నిజంగా దోషమేనన్న. ఎందుకంటే శరీరాన్ని సాత్విక గుణంతో మనం 41 రోజులు దాన్ని విక్షిప్తం చేస్తాం. అవును. సో మనకి ఏదైనా ఏ రుచి అయినా సరే ఇక్కడ దాకే కదా, ఈ లోపలికి వెళ్ళక ఏం తెలియదు. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి 41 రోజులు దీక్ష తీసుకున్నాం. మళ్ళీ దీనికి పని చెప్పి మళ్ళీ మన పాపకర్మలు చేద్దామని నిర్ణయించుకుంటే మనం ఎన్ని దీక్షలు చేసినా మళ్ళీ ఫలితం అనేది వస్తుంది. చాలా మంది దీన్ని కంట్రోల్ చేయలేకే చాలా అవస్థ పడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మామూలు మనం ఉపవాస దీక్ష చేసినప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తాం, కాస్త పానీయాలు ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ ఘన పదార్థాలు, తర్వాత ఇంకా ఏదైనా తీసుకోవాలంటే. అలాగా వీళ్ళు దీక్ష అయిపోయిన తర్వాత మినిమం 11-15 రోజుల వరకు వాటి జోలికి వెళ్ళకుండా మామూలు సాత్విక ఆహారాన్ని కాస్త కావాలంటే మామూలు మన ఆహార నియమాల్లో శాకాహారంలో కాస్త మసాలాలు ఉంటాయి కదా, అలాంటి ఆహారం తీసుకుంటూ నిదానంగా శరీరానికి చెప్పాలి. కానీ దురలవాట్లకి మాత్రం చెక్ పెట్టేయాలి. పెట్టడమే ముక్తం వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క కర్మకి ఒక అర్థం ఉంది. సో ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఒక్కొక్కసారి మనం కొన్ని పురాణాలు చదివామంటే అసలు ఎందుకు జీవించి ఉన్నావురా బాబోయ్ అని అనిపిస్తుంది. అసలు మానవ శరీరం ఎందుకు తీసుకున్నావు అనే భయం కూడా వస్తుంది మనకి. అంటే ఇన్ని కర్మలు మనం తొలగించుకుని వెళ్ళాలి బయటికి, మళ్ళీ మనం వెళ్ళాలంటే అని చెప్పేసి మనకి చెప్పాలంటే ఒక మిస్టరీ లాంటి లైఫ్ అనమాట ఇది. తెలియక చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఒక విధంగా అంటే లైట్స్ ఆఫ్ వేస్తే నడుస్తున్నాము, ఎక్కడికి వెళ్తామో తెలియదు, అలాంటి లైఫ్లో మనం కొట్టుకుంటున్నాం. అప్పుడు మనకు భగవంతుడు అంటే ఈ దీక్ష చేశాము అంటేనే భగవంతుడు ఒక కృప మన మీద ఉందని అర్థం. మనకు ఒక అవకాశం ఇస్తాడని, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు ఒక్కడికి కూడా ఉపయోగించుకోలేదు, అందుకే రేపు రోజు అనుభవించాను అంటారు. సో ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వీటి జోలికి వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఉత్తమమైన పురుషులు అవుతారు. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దీక్ష అనేది ఏంటంటే, మగవాళ్ళైతే 41 రోజులు,
ఆడవాళ్ళు అయితే 21 రోజు చేయాలి ఏ దీక్ష అంతే. సంతోషం అమ్మ, చాలా డౌట్స్ నిజంగా ఈ దీక్షల విషయంలో, ఈ రుద్రాక్షల విషయంలో అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి ఒక్క వీడియోతో. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి